హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. ఇప్పుడు ముందుగా 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను అంచు అనేది వేయడం లేదు. బార్డర్ అనేది నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మెజర్మెంట్ని మనం ఖర్చుతో అయినా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి హ్యాండ్స్ పొడవు అయినా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ అనేది క్లాత్ తక్కువైనా సరే ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంతైతే పొడవు ఉందో అంతవరకే మార్క్ చేసినట్లయితే ఖర్చు కోసం లేనట్లయితే మనకి పొడవు అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. ముందుగా కట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని సైడ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు లూజ్ ఎంత అవుతుందో. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని సైడ్ వేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతైతే లూజ్ కావాలో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి జాకెట్ వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు చంక భాగం పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి, ఎందుకంటే మెయిన్ క్లాత్లో మన క్లాత్ తగ్గినట్లయితే 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా షోల్డర్ మిడిల్ అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి మనకి షోల్డర్కి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేదా ఫ్రంట్ పార్ట్లో ఎత్తి పెట్టినట్టు వస్తుంది మనకి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబెదురుగా వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ముందే రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది సన్నగా తీసుకోండి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి.
ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ ఎక్కువ తీసుకోకండి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవడానికి ముందు ఈ విధంగా వేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది, టైం కూడా కలిసి వస్తుంది. ఒక్కొక్కటి జాయిన్ చేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా క్లాత్ పైన స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి స్టిచ్ చేసినట్లయితే మనకి కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది కనిపించకుండా సైడ్ జాయింట్స్లో పోతుంది మనకి లోపలికి. కాబట్టి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే ఇదే విధంగా మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు, ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి. ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ పైన ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లైన్ నుంచి లోపల ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి కొంచెం తీస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక ఫోల్డింగ్ ఉన్న దగ్గర మనం ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీరు ఒకవేళ అసలు రాదు అనుకునే వాళ్ళు, మనకి హెమ్మింగ్ వర్క్ సరిగా రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర చూసుకోండి. లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత తిప్పేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.